బార్డర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అమృత్సర్ నుంచి లాహోర్కి వెళ్తున్న బస్సుని రద్దు చేశారు అధికారులు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ బస్సు లాహోర్కి వెళ్తుండేది. మరోవైపు వీసా ఉన్నవారిని మటుకు బైవాక్ ద్వారా రాకపోకలకి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో అమృత్సర్ నుంచి లాహోర్ వెళ్లాల్సిన పంజాబ్ ఎక్స్ప్రెస్కు బ్రేక్ పడింది. గత శుక్రవారం రోజు ఇక్కడ నుంచి అమృత్సర్ నుంచి లాహోర్ వెళ్లాల్సిన బస్సు సర్వీస్ను నిలిపివేశారు. ప్రధానంగా భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రేపు షెడ్యూల్ ప్రకారం పంజాబ్ ఎక్స్ప్రెస్ లాహోర్ వెళ్లాల్సింది. ఇప్పటి వరకు అయితే రేపు నడపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ఈ బస్సు సంబంధించి రిజర్వేషన్ చేయించుకోలేదని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సాయంత్రం లోపు ఎవరైనా చేయించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రేపు బయలుదేరుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చెప్పలేమన్న విషయాన్ని కూడా ఆర్టీసీ అధికారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా చెప్తున్నారు. కొన్నేళ్లుగా ఈ సర్వీస్ అమృత్సర్ నుంచి పంజాబ్ ఆధ్యాత్మిక రాజధాని, ఆర్థిక రాజధాని అమృత్సర్ నుంచి లాహోర్ బస్ సర్వీస్ ఉంది. పాకిస్తాన్ కూడా అక్కడ నుంచి దోస్తీ పేరుతో బస్ సర్వీస్ను అమృత్సర్కు రన్ చేస్తూ ఉంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో అప్పుడప్పుడు ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో అప్పుడు సర్వీసులు నిలిపివేసిన పరిస్థితి. అయితే ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్లాల్సిన సంజోతా ఎక్స్ప్రెస్ యథావిధిగా నడుస్తుంది. అదేవిధంగా బస్సు దారిలో వెళ్లాల్సిన వారు మాత్రం చాలా తక్కువగా గతంలో కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు రేపు ఉదయం 9:30కు అమృత్సర్ నుంచి బస్సు బయలుదేరాల్సింది లాహోర్కు. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా రిజర్వేషన్ చేయించుకోలేదని కూడా ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద పరిస్థితులు కనుక మారితే రేపు ఈ బస్ సర్వీస్ను నిలిపివేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే బార్డర్లో ఇప్పటివరకు పంజాబ్ బార్డర్ సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఆర్మీ, అదేవిధంగా బీఎస్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ మోహరించి ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా అటారీ, అదేవిధంగా సరిహద్దుల్లో బైవాక్ వీసా ఉన్న వాళ్ళు ఎప్పటిలాగా యథావిధిగా పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఇండియాకు రావడం జరుగుతుంది. అయితే వీసా తీసుకొని బస్సు అంటే బై రోడ్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలనుకున్న వారికి మాత్రం ఇబ్బంది ఉంది. బై వాక్ మాత్రం వీసా తీసుకున్న వాళ్ళు యథావిధిగా వెళ్తున్నారు. వాగా సరిహద్దుల్లో ఎంటర్ అవుతున్న పరిస్థితి. వీసా తీసుకోవాలంటేనే ఇబ్బంది ఉందన్న వాదన కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్ బస్సు సర్వీసు అమృత్సర్ నుంచి లాహోర్ వెళ్లాల్సిన బస్ సర్వీసు నిలిచిపోయింది. ప్రస్తుతం రేపు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితులు కనుక మారితే రేపు కూడా బస్ సర్వీసులు నిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సుభాష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.